ముందుగా యేసుప్రభు వారికి నా వందనాలండి. మన పెదనాన్నగారు పెద్దమ్మ గారికి, మన ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలండి. రాజయ్య గారికి, సలోమమ్మ గారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత దినాల్లో మరి అన్ని పెద్దవాళ్ళకి ఇద్దరికి ఇల్లు కట్టించామండి. మరి ఈ బిడ్డకైతే మరి ఇల్లు లేదు, స్థలం ఇచ్చామండి. ఆ స్థలం కూడా ఎలా ఇచ్చామంటే కొండ కొట్టి, మరి నా భర్త గారు కొండ కొట్టారు. మరి పెద్ద వర్షం కురిపించి ఇదంత పెద్ద గోతులండి. మరి ఆ గోతులన్నీ పూడిపించారు పెద్ద వర్షం కురిపించి. యేసయ్య ఆ వర్షంతో మరి ప్లాట్ అయిందండి, చక్కని ప్లాట్లు అయ్యి మరి 2 గృహాలు కట్టాం. ఇదేమో ఆ బిడ్డకి ఇచ్చామండి. ఇస్తే మరి నాకు దీనిలో శంకుస్థాపన చేసినట్టు కనిపించిందండి. శంకుస్థాపన చేసినట్టు కనిపించిందంటే శంకుస్థాపన లేదు, ఏం లేదు, ఏం పెట్టి చేస్తాం వద్దన్నాడండి. అంటే నాన్నగారికి చెప్పానండి. నాన్నగారికి అమ్మగారికి చెబితే ఇస్తాడయ్యా మరి చెయ్యండి అని చెప్పారండి. చెబితే ఇక నాన్నగారు అమ్మగారి ప్రోత్సాహాన్ని బట్టి శంకుస్థాపన చేయటం జరిగిందండి. దేవుడు నిజంగా ఈ గొప్ప కార్యం చేశారు. అక్కడ నుండి ఇక పైన కూడా మళ్ళీ ఇది అయిన తర్వాత పిల్లర్స్ లేపి పైన స్లాబ్ వేసారండి. వేసినప్పుడు మరి డబ్బు లేదు, ఇక మరి ఎట్లా వేయాలి ఏంటని భయపడుతున్నాడండి. అప్పుడు నాకు యేసయ్య వచ్చి ఇదంతా కళ చూసినట్టు కనిపించిందండి. చూసి మరి దేవుడే ఇచ్చాడండి. నాన్నగారు అమ్మగారికి చెబుదాము, ప్రార్థన చేస్తారయ్యా, దాన్ని బట్టి మరి ఇస్తాడు దేవుడని చెప్పానండి. చెప్తే అట్లాగే ఆ బిడ్డ కూడా ముందుకు సాగి మరి గోడలు కట్టడం మరి అన్నీ కట్టించాడండి. నిజంగా తండ్రి గారు ఇలా చేసుక ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పబట్టికి మరి అలా చేయబట్టే దేవుడు ఇచ్చాడండి ఈ గృహాన్ని. మరలా పైన కూడా 2వ స్టైర్ కూడా మరి స్లాబ్ వేసినట్టు శంకుస్థాపన చేసినట్టుగా అనిపించిందండి. అమ్మో నా వల్ల కాదు వద్దన్నాడండి. అంటే మరి తండ్రి గారికి తల్లి గారికి చెప్తే మరి ప్రార్థన చేద్దామయ్యా ఇస్తాడులే అని చెప్పి బలపరిచారండి. ఆ విధంగానే తండ్రి గారు తల్లి గారు బలపరిచిన విధానంగానే పైన కూడా వేసుకున్నాడండి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి నా కొరకు నా బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని వేడుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం అండి.